హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతంలో సౌప్తిక పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ చాలా విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందాడు. ఎందువలన అంటే తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రాణములు విడిచిపెట్టాడు. పాండవుల వైపు సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకి దూకి ఆయన యొక్క తలని తీంచివేశాడు. అప్పటికే ఆయన తన ప్రాణములను విడిచిపెట్టి ఊర్ధ్వలోకముల వైపుకి తేజస్సు వెళ్ళిపోతోంది. ఆ సమయంలో ఆయన యొక్క శిరస్సుని ఖండించాడు. పాండవులు గురువుగారు కనుక ద్రోణాచార్యుల వారి వధకి చాలా ఖేదపడ్డారు. అశ్వత్థామ చాలా క్రుద్ధుడయ్యాడు. అయితే పాండవుల వైపు కౌరవులు అత్యాచారములు చేయలేదా? వాళ్ళేమీ దోషాలు చేయలేదా? కానీ పక్షపాత బుద్ధి అని ఒకటి ఉంటుంది. ఆ పక్షపాత బుద్ధికి అహంకారం కూడా తోడైపోయింది అనుకోండి, ఇంకా ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి మౌఢ్యం గురించి, అతను చేసేటటువంటి దుష్కార్యం గురించి, ఆ వ్యక్తి యొక్క తెగింపు గురించి మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా ఎంతటి పాపకార్యానికైనా సమకడతాడు. అందులో సహజంగా అహంకారగ్రస్తుడు అనుకోండి, దానికి తోడు ఇటువంటి క్రోధం కూడా తోడై పక్షపాతంతో కలిసిందనుకోండి, ఇంకా ఆ వ్యక్తి ఎటువంటి మార్గంలో ప్రయాణిస్తాడు అనేటటువంటిది నిర్ణయించడం ఎవరికీ శక్యం కాదు. ఆ అహంకారానికి అర్థము ఉండదు. మనిషి అహంకరించడానికి నాలా చూడగలిగిన వాడు లేడంటారా? మనకన్నా బాగా చూడగలిగినది గ్రద్ద ఉంది. గ్రద్ద ఎక్కడో ఆకాశంలోంచి కింద వెడుతున్నటువంటి చిన్న కోడి పిల్లను కూడా చూడగలదు. మనకన్నా బాగా కంటి శక్తి కలిగినటువంటి గ్రద్ద ఉంది. పోనీ మనకి చెవులేమైనా చాలా గొప్ప అనుకుందామా? మనకన్నా బాగా వినగలిగినటువంటి పాము ఉంది. పాము అంత చక్కగా శబ్దాన్ని వినగలదు. లేదు, మనం మిగిలినటువంటి ప్రాణుల కన్నా ఏదో రుచి చెప్పడంలో, నాలుకని వాడుకోవడంలో చాలా చాలా గొప్ప ప్రాణులము అందామా అంటే, రుచి మనకన్నా బాగా చెప్పగలిగినటువంటి ప్రాణులు, రుచితో మమేకమయ్యేటటువంటి ప్రాణులు చేపలాంటివి ఎన్నో ఉన్నాయి. పోని స్పర్శ చేత మనం ఏమైనా గొప్పవాళ్ళం అనుకుందామా అంటే, స్పర్శేంద్రియం మనకన్నా బాగా పనిచేసేటటువంటి ఏనుగు లాంటి జంతువులు లోకంలో ఎన్నో ఉన్నాయి. అసలు ఇవేవీ కాదు, పోని చాలా అందంగా ఎప్పటికీ ఉండిపోతారు అనుకుందామా అంటే, ఎంత అందంగా ఉన్న శరీరమైనా వయసైపోయి జర్జరీభూతం అయిపోతే చూడడానికి భయమేసేటట్టుగా తయారైపోతుంది. కానీ అదే ఒక నెమలి ఉందనుకోండి, ఎంత వృద్ధురాలు అయిపోనివ్వండి, నెమలి అందం నెమలి అందమే. ఒక రామచిలక ఉందనుకోండి, ఎంత వృద్ధురాలైపోయినా రామచిలక అందం రామచిలక అందమే. కానీ మనిషికి అలా నిలబడగలిగిన అందం ఏముంది? లోకంలో చాలా జీవుల యొక్క వెంట్రుకలు పనికొస్తాయి. చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చామరం తయారు చేసి భగవంతుడికి చామరం వేస్తారు. మన వెంట్రుకలు దేనికి పనికొస్తాయి? ప్రాణుల యొక్క గోళ్ళు పనికొస్తాయి. పెద్ద పులి యొక్క గోరు తీసి మెడలో ఆభరణంగా వేసుకుంటారు. మన గోళ్ళు దేనికి పనికొస్తాయి? కొన్నిటి చర్మం తీసి చెప్పులు లాంటివి కుడతారు, ఎద్దులు మొదలైనటువంటి వాటి చర్మంతో. మన చర్మం దేనికి పనికొస్తుంది? నిజంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులతో పోలిస్తే మనిషి ఏ విధంగా గొప్పవాడు అంటే, మనిషి చాలా గొప్పవాడు అని శాస్త్రాలు చెప్పడానికి కారణం, ఏది మంచి ఏది చెడు అన్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయానికి రావాలి. అంతేకాని మూర్ఖత్వంతో ప్రవర్తించడానికి మనుష్య శరీరం ఎందుకు? మౌఢ్యంతో బ్రతికేస్తాను అంటే దానికి మనుష్యుడు అని అనిపించుకోడు. శరీరం మనిషి శరీరమేమో కానీ లోపల అలవిమాలినటువంటి మూర్ఖత్వం అలవాటైపోయింది అనుకోండి, దానివల్ల పశువు కన్నా హీనుడైపోతాడు తప్ప ఏ విధంగానూ ఉత్కృష్టమైనటువంటి ప్రాణి అని అనిపించుకోడు. భగవంతుడిచ్చినటువంటి వివేకాన్ని,
భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని, భగవంతుడిచ్చిన శాస్త్రాన్ని, భగవంతుడిచ్చినటువంటి గురువుని గట్టిగా పట్టుకుని జీవితంలో అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు మనుష్యుడనిపించుకుంటాడు తప్ప అహంకారగ్రస్తుడై మౌఢ్యంతో ప్రవర్తించేటటువంటి వ్యక్తి గురించి ఎవరు చెప్పగలరు? భారతంలో అటువంటి సందర్భమే ఒకటి జరిగింది. అశ్వత్థామ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ద్రోణాచార్యుల వారికి జన్మించినటువంటి వ్యక్తి. ఇప్పటికీ భారతదేశంలో ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశము అని చెప్పబడేటటువంటి దేవాలయం ఒకటి ఉంది. డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సూరి వెడుతుంటే చాలా చల్లగా ఉంటుంది. అంత హిమవత్ పర్వత ప్రాంతం, అనేకమైనటువంటి లోయలు, లోయల్లో సరోవరాలు ఉంటాయి. అవి ఓషధీతత్వం కలిగినటువంటి కొండలలోకి వెళ్ళి నీరు నిలబడుతుంది. అందులో చాలామంది దిగి స్నానాలు ఆడుతూ ఉంటారు కూడా. ఆ మార్గంలో వెడుతున్నప్పుడు ఒక చోట కొద్దిగా పక్కకి వెడితే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగానికి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశం, నేను దర్శనానికి వెళ్ళడానికి ఒక గంట ముందు జరిగిందని వాళ్ళు చెప్పింది. ఒక పెద్ద పాము ఒకటి పాకుతూ వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటుంది. ఇప్పటికీ అది అలా చుట్టుకుని ఉంటుందిట. అప్పుడప్పుడు మళ్ళీ మనుష్యుల మధ్యలోంచే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే ఒక చిన్న గుహ ఉంటుంది, చల్లగా ఉంటుంది ఆ గుహ. అందులోనే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారని, అక్కడే పరమశివుడు ఆయనకి సాక్షాత్కరించాడని, ఆ కారణం చేతనే అశ్వత్థామ ప్రభవించాడని చెప్తారు. అటువంటి అశ్వత్థామ శివానుగ్రహంతో జన్మించినవాడు. అయినా విశేషమైనటువంటి అహంకారం, అర్థం లేనటువంటి క్రోధానికి వశుడైపోయాడు. దుర్యోధనుడు మరణించాడు. భీముడు తన గదాదండంతో కొట్టినటువంటి కారణం చేత తొడలు విరిగి ఆ దుర్యోధనుడు యుద్ధభూమిలో పడిపోయాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ మరణించారు. కౌరవుల వైపు మిగిలిన వాళ్ళెవరు అంటే అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. ఈ ముగ్గురే మిగిలారు. ఈ ముగ్గురే మిగిలినటువంటి సమయంలో అశ్వత్థామ వాళ్లతో కలిసి పాండవుల యొక్క శిబిరం వైపుకు వెడుతున్నాడు. ఆ వెడుతున్న సమయంలో మహానుభావుడు సాక్షాత్ భగవానుడు పరిపూర్ణావతారం కృష్ణ పరమాత్మ రథంలోంచి ఒక్కసారి దిగ్గున దూకారు. ఆయన దూకగానే రథం భగ్గున కాలిపోయి, అర్జునుడు ఆశ్చర్యపోయి నా రథం ఎందుకు కాలిపోయింది అని అడిగాడు. ఇప్పుడేమి, యథార్థమునకు భీష్మ ద్రోణ కర్ణాది వీరులు ప్రయోగించినటువంటి అస్త్రబలం చేత నీ రథం ఏనాడో దగ్ధమైపోయింది. కానీ నన్ను నమ్ముకుని నువ్వు యుద్ధం చేస్తున్నావు. నేను ఎదర సారథిగా ఉండగా, నువ్వు రథివై ఉండగా నువ్వు నశించడాన్ని నేను అంగీకరించను. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు పొందేటటువంటి రక్షణ అది. కాబట్టి ఈ రథము దగ్ధము కాకుండా ఆపాను. కానీ అస్త్రములకు ఒక గౌరవం ఉంటుంది. అవి ఇన్ని అస్త్రములు ఈ రథం మీద పడిన తరువాత ఇది దగ్ధము కాకపోతే అస్త్రముల మర్యాద అవమానింపబడుతుంది కనుక ఇప్పుడు ఈ రథము కాలిపోవడానికి అనుమతించాను. అందుకు కాలిపోయిందని చెప్పాడు. అశ్వత్థామ ఏ రోజు రాత్రి విజృంభిస్తాడని కృష్ణ పరమాత్మ నిర్ణయం చేసుకున్నాడో ఆ రోజున తన యొక్క రథాన్ని తీసుకురమ్మని చెప్పి దారుకుణ్ణి, అంటే తన సారథిని, ఆ రథంలోకి కృష్ణ పరమాత్మ, సాత్యకి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎక్కారు. పైకి లౌకికంగా ఆయన చెప్పిన కారణం ఏమిటంటే దుర్యోధనుడు ఇంచుమించు మడసిపోయాడు, ఇక ఆఖరి ప్రాణంతో ఉన్నాడంతే, కాబట్టి మరణించినట్టే లెక్క. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అసలు పెద్ద పెద్ద వీరులందరూ పడిపోయారు. కాబట్టి విజయము కరతలామలకం అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళెవరు అంటే ఒక్క అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు చెయ్యగలిగినంత పెద్ద ప్రమాదం ఏం లేదు. కాబట్టి ఇంతకాలం మనం యుద్ధం చేసినా ఇప్పుడు యుద్ధంలో గెలిచామని నిర్ణయం చేసుకోవచ్చు. అందుకని పాండవులు పడుకునేటటువంటి శిబిరములలో పెద్ద విజయోత్సవం నడుస్తోంది. కృష్ణుడు అన్నాడు, సాధారణంగా మనం గెలిచామన్నప్పుడు బయట ఎక్కడ ఏం జరుగుతోందన్న విషయంలో పరాకుగా ఉండడం లోపిస్తుంది. మీరు యుద్ధంలో గెలిచారు, కానీ ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు తీవ్రమైన పగ ఎవరి మీద పెట్టుకుంటారు అంటే పాండవుల మీద పెట్టుకుంటారు, వీళ్ళు ఉండడానికి వీల్లేదని.
కాబట్టి ఇవాళ రాత్రి ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నటువంటి శిబిరంలో పడుకోవడం మంచిది కాదు. ఏమో ఏమైనా జరగవచ్చు రాత్రి. కాబట్టి మనం ఇక్కడ ఉండకుండా ఉంటే ప్రమాదం తప్పుతుంది. కాబట్టి మీరు రథం ఎక్కండి, మనందరం కలిసి భోగవతీ నదీ తీరానికి వెడదాం. చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. అక్కడ మీరు నేను సాత్యకి కొంతసేపు మాట్లాడుకుని తరువాత విశ్రమిద్దాం. వాళ్ళు కృష్ణుడు చెప్పిన మాట కాదనరు. కాబట్టి వెంటనే కృష్ణుడి యొక్క రథాన్ని అధిరోహించారు. భోగవతీ నదీ తీరానికి పాండవులు వెళ్ళిపోయారు. ఉపపాండవులు శిబిరంలో ఉన్నారు. ఉపపాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5గురు ద్రౌపదీదేవి యందు పొందినటువంటి సంతానం. వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు యుద్ధం చేసి విజయాన్ని సాధించిన ఉత్సాహంతో ఉన్నారు, బడలికతో ఉన్నారు. అలాగే సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు ఉన్నాడు శిబిరంలో. అలాగే భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు. వీళ్ళందరూ మంచి ఉత్సవం చేసుకుంటూ పెద్ద పెద్ద కేకలేస్తూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ గెలుపుందో అక్కడ అలా ఉంటుంది కదా వాతావరణం. అశ్వత్థామ కృపాచార్యుడితోటి కృతవర్మతోటి కలిసి పాండవ శిబిరముల వైపుకి వచ్చాడు. గొప్ప విజయోత్సవం, వాళ్ళ యొక్క కేకలు, వాళ్ళ సంతోషం వినపడ్డాయి. అపారమైన క్రోధాన్ని పొందాడు. నా తండ్రిని చంపినటువంటి దృష్టద్యుమ్నుడు లోపలున్నాడు, భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు, పాండవులు కూడా ఉన్నారు అనుకున్నాడు, కృష్ణుడు ఉన్నాడు అని ఎలాగైనా వాళ్ళని తుదముట్టించాలి అని అనుకున్నాడు. కానీ పాండవుల శక్తి సామర్థ్యాల ముందు, పాండవుల అస్త్రబలం ముందు తానెక్కడ నిలబడతాడు? నిన్ననేగా మీరు విన్నారు, ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేస్తే అర్జునుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఆగ్నేయాస్త్రము ఉపశమించి నరనారాయణులైనటువంటి కృష్ణార్జునులను చెనకలేకపోతే బాధపడుతుంటే వ్యాసుల వారు వచ్చి వాళ్ళు గత జన్మలలో లింగాకారమును పూజించిన వాళ్ళు, వాళ్ళని నువ్వేం చెయ్యలేవు, వాళ్ళకి సర్వకాలముల యందు నారాయణుడైన కృష్ణ భగవానుడి యొక్క పరమేశ్వరుడి యొక్క రక్ష ఉన్నది అని చెప్పాడు. కాబట్టి ఎలా చంపాలి ఆలోచన చేశాడు. శిబిరంలో చాలా హడావిడిగా ఉంది. తమని ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం. అందుకని అక్కడి నుంచి కొద్దిగా దూరంగా జరిగిపోయి ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు పడుకున్నారు. ఎవరికి నిద్ర పట్టేస్తుంది అంటే ఎవరి మనసు వ్యగ్రతతో లేదో, ఎవరు రోగభూయిష్టమైన శరీరంతో లేడో అటువంటి వాడు నిద్రపోతాడు. కృతవర్మ అలాగే కృపాచార్యుల వారు నిద్రపోయారు. అశ్వత్థామకి నిద్ర పట్టలేదు. ఎలాగైనా పాండవులను ఉగ్గడించాలి, ఎలాగైనా దృష్టద్యుమ్నుడిని సంహరించాలి. ఏం చెయ్యాలని కళ్ళు తెరుచుకుని మర్రి చెట్టు కింద పడుకున్నారు కదూ, పైన మర్రి చెట్టు కొమ్మల వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చింది, పెద్ద గుడ్లగూబ. కాకులు ఉన్నాయి ఆ మర్రి చెట్టు మీద. ఆ కాకులన్నీ బాగా చీకటి పడిపోయింది కాబట్టి నిద్రపోతున్నాయి. ఆ వచ్చినటువంటి గుడ్లగూబ తన యొక్క రూపాన్ని సంక్షిప్తం చేసి, అంటే రెక్కలవి దగ్గరికి తీసుకుని చిన్నదై ఒక్కొక్క కొమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి కాకులన్నిటినీ కూడా తన వాడి ముక్కుతో గాడ వేసి కొన్నింటి విల్లుపావులు విరిచేసింది, కొన్నింటికి గుండెలు చీల్చేసింది, కొన్నింటికి కడుపులు చీల్చేసింది. అన్నిటినీ సంహరించి మాంసపు ముక్కలన్నీ మర్రి చెట్టు కింద పడిపోయేటట్టుగా విజృంభించి కాకసంహారం చేసింది. ఇది చూశాడు అశ్వత్థామ. ఓహో, నాకు ఈ గుడ్లగూబ పాఠం చెప్తోంది. వాళ్ళు లేచి ఉన్నప్పుడు వాళ్ళతో నేను యుద్ధం చెయ్యలేను. వాళ్ళ యొక్క అస్త్ర సంపద ముందు నా శక్తి సరిపోదు. ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు, గాఢ నిద్రలో ఉంటారు, అర్ధరాత్రి అవుతోంది. కాబట్టి ఇప్పుడు నేను విజృంభించి లోపలికి వెళ్ళి అందరినీ సంహరించాలి. ఎంతటి క్రోధమూర్తి అయిపోయాడంటే ఇక అతని ఆలోచనలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయాడు. భారతంలో మహాభయంకరమైనటువంటి సన్నివేశం నడిచింది. కృతవర్మని ఆ పక్కనున్నటువంటి కృపాచార్యుల వారిని లేపాడు. ఇప్పుడు నేను వెళ్ళి పాండవ శిబిరాల మీద పడాలనుకుంటున్నాను, వాళ్ళందరినీ మట్టు పెట్టాలనుకుంటున్నాను, మీరిద్దరూ కూడా సహకారం చేయడానికి నాతో రావలసింది అని అడిగారు. వాళ్ళిద్దరూ నిద్రలో లేచి తెల్లబోయి, ఇంత అఘాయిత్యానికి ఒడిగడతావా, ఇంత అధర్మ యుద్ధం చేస్తావా, నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తావా,
ఇంత పాపానికి ఒడికట్టచ్చా? కాబట్టి మా మాట విను. ఒకవేళ నీకు అంతగా ప్రతీకారం తీసుకోవాలి అని ఉంటే ఇక్కడి నుంచి బయలుదేరి మనం ధృతరాష్ట్ర మందిరానికి వెడదాం. ధృతరాష్ట్రుణ్ణి, గాంధారీదేవిని, విదురుణ్ణి సంప్రదిద్దాం. వాళ్ళు ముగ్గురు పెద్దలు కనుక వాళ్ళు ఎలా మార్గనిర్దేశనం చేస్తే అలా చేద్దామన్నారు. కానీ విశేషమైన ఆవేశంతో ఉన్న అశ్వత్థామ అదేది వినడానికి సిద్ధంగా లేడు. పిచ్చి కోపానికి వశపడిపోయాడు అనుకోండి, అపారమైనటువంటి అసూయ ప్రబలిపోయిందనుకోండి, యుక్తాయుక్త విచక్షణ చచ్చిపోతుంది. అసలు ఇలా ప్రవర్తించచ్చా, మనం ఇటువంటి పనులు చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ జన్మ ఒక్కదానికి సరిపోదు. ఆ పాపం పరమ భయంకరమైనటువంటి ఆ పాపమునకు తగిన మూల్యాన్ని చెల్లించి తీరవలసిందే. కాబట్టి ఇప్పుడు చాలా క్రూరమైన నిర్ణయాన్ని తీసుకుని ధృతరాష్ట్రుణ్ణి కానీ గాంధారిని కానీ సంప్రదించడానికి, విదురుణ్ణి సంప్రదించడానికి అంగీకరించకుండా మీరు నాతో వస్తే రండి, లేకపోతే లేదు. నేను దుర్యోధన ప్రభువు ఇంకా ఎక్కువ కాలం బ్రతకడు, తొడలు విరిగి నెత్తుటి మడుగులో ఉన్నాడు. ఆయన ప్రాణోత్క్రమణం అయ్యే లోపల శుభవార్త చెప్పాలి. నేను మహావీరుల్ని కొంతమందిని చంపేశానని, పాండవుల్ని సంహరించానని. కాబట్టి మీరు నాతో వస్తే రండి, లేకపోతే లేదన్నాడు. అలా ఒక్క వీరుణ్ణి విడిచిపెట్టి తాము దూరంగా ఉండడం ఇష్టం లేనటువంటి కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామని అనుగమించారు. పాండవ శిబిరాల దగ్గరికి వెళ్ళారు. ఒక మహాభూతం ఒకటి అడ్డొచ్చింది. అది సాక్షాత్తు రుద్రుడు, పరమశివుడు. ఆ మహాభూతం అడ్డొచ్చి అశ్వత్థామతో యుద్ధం ప్రారంభం చేసింది. ఈయన ఎన్ని అస్త్రములు ప్రయోగించినా, ఎన్ని బాణములు ప్రయోగించినా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి మహాభూతం వీటన్నిటినీ కూడా స్వీకరించేసింది. అసలు యుద్ధం చేయలేకపోయాడు అశ్వత్థామ. అప్పుడు అర్థమైంది ఆ ఉన్నది సామాన్యమైన భూతము కాదు అని. అప్పుడు ఆ ప్రాణి మాట్లాడింది, నేను సాక్షాత్తు రుద్రుడను. కృష్ణుని యందు నాకు అపారమైనటువంటి అనురక్తి ఉంది. కృష్ణుడికి పాండవులంటే ప్రేమ. పాండవ సంబంధీకులందరూ కూడా ఈ శిబిరంలో నిద్రపోతున్నారు. కృష్ణుడిక్కడ లేకపోయినా, కృష్ణుడిక్కడ ఉన్నా కూడా నేను కృష్ణుడికి, కృష్ణుడి చేత రక్షింపబడేటటువంటి పాండవులకు సర్వకాలముల యందు రక్ష కల్పిస్తూ ఉంటాను. కాబట్టి నన్ను దాటి నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఆయన చూశాడు. వెంటనే ఉత్తర క్షణంలో శివానుగ్రహం పొందాలి అని నిర్ణయించుకొని హేయమైనటువంటి మార్గాన్ని అవలంబించాడు. అక్కడ ఒక మంట మండుతోంది. అది తన శరీరం దహించడానికి సరిపోదని రథం మీద ఉన్నటువంటి ధనస్సులు, బాణములు అన్నీ తీసుకొచ్చి మంటలో వేసి తానక్కడ కూర్చుని మనసులో పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధన చేసి, నాకు గెలుపు లభించి తీరాలి ఇవాళ రాత్రి, నీ రుద్రాంశన ఎందు ప్రవేశించాలి, లేదా నేను నా ప్రాణములను నీకు బలిదానం చేసేస్తాను అని అగ్నిహోత్రంలోకి దూకేస్తున్నాడు. ఏ ధర్మం ఆ ధర్మమే. ఆరాధన చేసినప్పుడు అనుగ్రహించాలి. కాబట్టి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. నీ ఎందు రుద్రాంశ ప్రవేశిస్తోంది, ఇవాళ రాత్రి నువ్వు అనుకున్న సంకల్పాలు అవుతాయి, నీకు విజయము లభిస్తుంది అన్నాడు. వెంటనే శంకరుడు బహూకరించినటువంటి ఖడ్గాన్ని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆ శిబిరంలోకి వెళ్ళి మొట్టమొదట తన తండ్రిని సంహరించాడని క్రోధం. మరి యుద్ధభూమి అన్న తర్వాత సంహారములు ఉండవు. ద్రోణాచార్యుల వారిని సంహరించాడు దృష్టజ్యుమ్నుడనేటటువంటి పగ మనసులో ఉన్నవాడు కావడం చేత వెళ్ళి నిద్రపోతున్న దృష్టజ్యుమ్నుడిని ఒక్క తన్ను తన్నాడు. ఆయన నిద్ర లేచి ఎదురుగుండా ఉన్నటువంటి వీరుడెవరో తెలుసుకునే లోపు ఆయనని పిడిగుద్దులు గుద్ది స్పృహ తప్పిపోయేటట్టు చేసి తన ధనస్సుకు ఉన్నటువంటి వింటినారిని విప్పి దాన్ని దృష్టజ్యుమ్నుని యొక్క కంఠానికి బిగించి ఉరివేసి చంపేశాడు. చంపేసి అతని శరీరాన్ని తన్ని అక్కడి నుంచి బయలుదేరి శిఖండిని చంపేశాడు. ఆ రోజు అశ్వత్థామ చేసినటువంటి యుద్ధం, అశ్వత్థామ చేసినటువంటి సంహారం, దానికి శత్రువా మిత్రుడా, దీనికి ఏమైనా అపకారం చేసిందా, వీళ్ళని ఏమైనా చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఏమీ సంబంధం లేదు. అదొక ఉగ్ర మనస్తత్వం. అటువంటి ఉగ్ర మనస్తత్వంలో అవతల వారితో తనకి ఏమైనా సంబంధం ఉందా లేదా కూడా చూడలేదు. చూడకుండా ఏనుగుల్ని, గుర్రాల్ని కూడా చంపేశాడు.
ఎక్కడ చూసినా పాండవ శిబిరములన్నీ కూడా మాంసపు ముక్కలతో నిండిపోయి బయటికి వెళ్ళిపోదామనుకున్నటువంటి వీరుల్ని కృతవర్మ కృపాచార్యుల వారు కలిపి చంపేశారు. మొత్తం పీనుగా పెంటలైపోయింది శిబిరం అంతా. ఈవిడ ద్రౌపదీదేవి మాత్రం అదృష్టవశాత్తు మత్స్య దేశానికి వెళ్ళింది. విరాట్ రాజు భార్యని పరామర్శ చేయడం కోసమని వెళ్ళింది. వాళ్ళ ద్రుపదుడు ఇద్దరు మరణించారు కాబట్టి వాళ్ళ భార్యని ఓదార్చడం కోసం వెళ్ళింది. ఆవిడ లేదు. 5 కుమారులు మాత్రం శిబిరంలో ఉన్నారు. వాళ్ళు లేచి యుద్ధానికి వచ్చారు. ఆ 5 కూడా చాలా క్రౌర్యంతో మట్టు పెట్టాడు. ఒక్క దృష్టద్యుమ్నుని సారథి వినా ఎక్కడో దాక్కున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. మిగిలిన వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు. అందరినీ మట్టు పెట్టడం వరకు బాగానే చేశాడు. గబగబా బయటికి వెళ్ళి కృతవర్మతోటి కృపాచార్యుల వారితో కలిసి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ చెరుక వైపుకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తరువాత ఈయన బయలుదేరి వ్యాస మహర్షి తపస్సు చేసుకునేటటువంటి ఆశ్రమం ఎక్కడుంటుందో ఆ ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి అకస్మాత్తుగా తపస్సు చేసుకుంటున్న వాడిలా తపస్సులో ప్రవేశించి కూర్చున్నాడు. ఎందుకని అంటే మనిషి లోపల కలిగిన వ్యగ్రతని అణుచుకోలేకపోయాడు అనుకోండి, ఉగ్రస్వభావాన్ని అదుపు చేసుకోలేకపోయాడు అనుకోండి, నేను సంహరిస్తున్న వాళ్లతో అసలు నాకేమి సంబంధం, వాళ్ళు నాకేం అపకారం చేశారు అన్న భావనతో సంబంధం ఉండదు. ఏనుగులు గుర్రాలు పిల్లలు ఏం చేశారు? ఇంతమందిని చంపేశాడు. చంపిన తరువాత ఒకటి గుర్తొచ్చింది, ఇంతమందిని చంపాను కదా, పాండవులు లేరు కదా, అంటే ధర్మాత్ములకు లభించవలసిన రక్షణ లభించిందా లేదా? కృష్ణుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, లేదక్కడ. కాబట్టి పాండవులకు ఈ వార్త తెలుస్తుంది తెల్లవారిన తర్వాత. కాలంలో 1942లో జరిగిన 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించబడినటువంటి అనేకమైన మారణాస్త్రముల గురించి వింటే 1942లో జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకీల మీద వేసినటువంటి అణుబాంబు యొక్క ప్రభావం ఇప్పటికీ పోక అక్కడ అంగవైకల్యంతో రోగాలతోటి జనులు ఉద్భవిస్తారు అంటే, అక్కడ పుడుతూ ఉంటారు అంటే, ఈ కాలంలో శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అనేక రకములైన మారణాయుధాలే అంత శక్తివంతములై ఉంటే ఇక మంత్రపూరితములైనటువంటి అస్త్రములు ఎంత శక్తిని ప్రభవింపచేస్తాయి? భూమి తల్లడిల్లిపోయి పర్వతములు ఘూర్నిల్లి సముద్రములు తిరుగుడు పడిపోతాయి ఒక బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఒక సెల్ ఫోన్ చాలు ప్రమాదాన్ని సృష్టించడానికి. 2 చక్రాల వాహనం మీద వెడుతూ నీకు ఎవరైనా ఫోన్ చేస్తే మెడ తెగిపోయిన కోడి పెట్టలా భుజం మీద పెట్టుకుని ఇలా మాట్లాడుతూ నువ్వు దాన్ని నడపక్కర్లేదు. నువ్వు నిజంగా అంత అవసరం, అది ఎవరు చేశారో చూడాలని అనుకుంటే, ఏదైనా ముఖ్యమైన వాళ్ళు మాట్లాడతారేమో అని అనుమానం ఉంటే రహదారికి పక్కన ఆపి చూడొచ్చు. లేదా నువ్వు గమ్యాన్ని చేరుకున్న తర్వాత తీసి చూస్తే ఎవరు చేశారో అందులో ఉంటుంది, నువ్వు మళ్ళీ తిరిగి చెయ్యొచ్చు. ఇది కాదని 2 చక్రాల వాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటే అది సాంకేతికమైన పరిజ్ఞానం తప్ప, సెల్ ఫోన్ వాడడం తప్ప, సెల్ ఫోన్ వాడేవాడికి యుక్తాయుక్త విచక్షణ నిగ్రహము లేకపోవడం కారణమా? ఎక్కడ ఏది వాడాలో ఎప్పుడు వాడాలో వాడికి చేత కాదు. ఆ విజ్ఞత లేని వాడి చేతికి చిన్న ఉపకరణం వచ్చినా అది ప్రమాదమే. అందులో ఒక కెమెరా ఉందనుకోండి, అవతలవాడిని ఒకసారి మనం చిత్రం తీసుకోవాలి అంటే వాళ్ళ అనుమతి అడగాలి, అది మర్యాద. అక్కర్లేదు, మన దగ్గర సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఫోటో తీసేయడమే. అలా తీయచ్చా? ఆయన ఫోటో తీసుకునే ముందు ఆయన అడగాల, అయ్యా మిమ్మల్ని ఒక్క ఫోటో తీసుకోవచ్చా అని మర్యాద కదూ అడగాల? అక్కర్లేదు, మన దగ్గర సెల్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నా మనం ఫోటో తీసుకోవచ్చు. ఏది వివేకం ఎక్కడుంది? ఆఖరికి ఆయన ఏ పూజకో వెడదామని చెప్పి చొక్కా బనీను విప్పుకుంటూ ఉంటే కూడా ఫోటో తీయచ్చు. అప్పుడు సెల్ ఫోను తప్ప మన యందు వివేకం లేకపోవడం తప్ప. మోటార్ సైకిల్ది తప్పు కాదు. కాకినాడ వీధుల్లో సాయంకాలం వేళ వడగాట్పు తగ్గిన తరువాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి బయటికి వస్తారు. వచ్చినప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో పుట్టలోంచి పైకొచ్చిన పావుల్లో మిరికిలి తిరుగుతూ వెళ్ళమని నీకు ఎవడు చెప్పాడు? మోటార్ సైకిల్ తప్ప, తొక్కుతున్న నీది తప్ప. యుక్తాయుక్త విచక్షణ మనిషి మరిచిపోతే
ఎంత చిన్న విషయం నీ దగ్గర ఉన్నా అది నీకు కాదు ప్రమాదం, సమాజమునకు ప్రమాదం. నువ్వు అలా మోటార్ సైకిల్ తొక్కుతూ ఎవరి మీద వెళ్ళి పడిపోతావో, ఏ ఇంటి యజమాని వెళ్ళిపోతాడో. ఒకానొకప్పుడు ఇక్కడే ఈ రహదారిలోనే ఒక పెద్ద ఆయన పడిపోయి మరణించాడు, అలా తొక్కుతున్నటువంటి ఒక మోటార్ సైకిల్ గుద్దుకుని. ఏ ఇంటి యజమానిని కబళించబోతున్నావో, ఏ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు పడబోతున్నాడో నీ మోటార్ సైకిల్ కింద, నువ్వే పడబోతున్నావో, నీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోతారు? నువ్వు వృద్ధిలోకి వచ్చి ఈ దేశానికి ఎంత సేవలు అందించాలో ఈ దేశం ఏమైపోతుంది ప్రతివాడు అలా బయలుదేరితే? మనిషికి నిగ్రహ శక్తి లేకపోతే, మనిషికి వివేచన లేకపోతే, అటువంటి వాడి చేతికి ఎంత చిన్నదున్నా ప్రమాదమే. ఆ వివేచన నిగ్రహము లేని వాడికి చాలా పెద్దదే అందిందనుకోండి, ఎంత ప్రమాదం. అందుకే అన్నీ అందరికీ ఇవ్వవద్దు అనడానికి కారణం ఏమిటో తెలుసా? అన్నీ అందరికీ ఇవ్వద్దని ఎందుకంటారంటే లోపల తగినంత పరిణతి ఉంటే తప్ప ఇవ్వవద్దు అని దాని ఉద్దేశ్యం. ఆ లోపల పరిణతి రాలేదనుకోండి, ప్రతి విషయము ప్రతి వారికి అందిందనుకోండి, దానివల్ల తానొక్కడు కాదు బాధపడేది, దాని వలన సమాజం అంతా బాధపడుతుంది, సమాజానికి అంతటికీ చీకాకు కలుగుతుంది, దీని వలన నేరముల సంఖ్య పెరుగుతుంది, ఉద్రిక్తతల సంఖ్య పెరుగుతుంది, చాలా ఇబ్బంది పడతారు అందరూ. ఇది గమనించవలసి ఉంటుంది. మీరు నన్ను మన్నించెదరుగాక, అశ్వత్థామకి దీనికి సంబంధం ఏమిటి అనుకోకండి. లేకపోతే భారతంలో వ్యాసుడు దీన్ని మనకు అందించవలసిన అవసరం లేదు. కాలంతో దేశంతో సంబంధం లేకుండా ఎప్పటికీ భారతం పనికొస్తుందనడానికి ఇదే ఉదాహరణ. ఎవరైనా నీకు అడ్డొచ్చేస్తే చూసుకోకపోతే వాళ్ళని తప్పుకోమని చెప్పడానికి ఒక హారన్ ఉంది. అంతేకాని నువ్వు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి నువ్వు చేరే వరకు ఇంకా దాన్ని అలా నొక్కుతూనే వెళ్ళమని హారన్ ఉన్నది. అందుకు ఆ హారన్ బండికొన్నది. అర్థం ఉండదు. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తానేమన్నా రాష్ట్రపతి ప్రధానమంత్రి అలా హారన్ కొడుతూనే వెడుతుంటాడు. ఎదురుగుండా వెళ్ళే వాళ్ళకి ఎంత చీకాగ్గా ఉంటుంది, ఎంత ధ్వని కాలుష్యం, ఎంత విసుగ్గా ఉంటుంది, అవతల వాడికి ఎంత తలపోటు వస్తుంది. ఆలోచన చేస్తే 10 గంటలకి వెళ్ళాలనుకుంటే నువ్వు ఒక 5 నిమిషాల ముందు ఎందుకు బయలుదేరావు? ఒక 5 నిమిషాలు నీ చేతిలో ఉంటే వచ్చిన నష్టం ఏమిటి? కాలాన్ని ఎందుకు విభాగం చేసుకోవు? ఎందుకు కాలాన్ని ప్రణాళికతో నిర్మాణం చెయ్యవు? ఎందుకు ప్రతిదానికి తొందరపడతావు? అలా వివేచన లేకపోతే నీకు ఏ వస్తువు అందినా ప్రమాదమేగా. అదే కాదు, ఏది అందినా ప్రమాదమే. టీవీ పెడితే కట్టడం రాదు, అలాగే కూర్చుంటాడు. ముఖం కూడా కడుక్కోరు కొంతమంది నా బోటిగాళ్ళు. కాబట్టి ఏ వస్తువు అందినా ప్రమాదం అయితే మనిషి మనిషిగా ఎక్కడ బ్రతుకుతున్నాడు? వివేకం ఏది? నిగ్రహం ఏది? సంయమనం ఏది? ఆ సంయమనము లేకపోతే, అసలు అవతల వాడి మాట విందామనేటటువంటి ధ్యాస లేకపోతే సమాజమునకు బరువు అయిపోతారు. అశ్వత్థామ అర్జునుణ్ణి చూసి భయపడ్డాడు, భీముణ్ణి చూసి భయపడ్డాడు. జగదాచార్యుడు లోకముల మేలు కోరేవాడు కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరాత్పరుడని భీష్ముడు ఇన్ని మాటలు చెప్పాడు. తన తండ్రి ద్రోణుడు ఎంత నమ్మాడు తెలియదా అశ్వత్థామకి? కనీసం కృష్ణ పరమాత్మతో 2 మాటలు మాట్లాడలేడా? నాది తప్పైపోయింది, రాత్రి చేశాను నిజమే అంటే, ఏమో ఎంతమంది ఇద్దరో వాళ్ళు ఎంత ధర్మాత్ములంటే, గురువు యొక్క కొడుకు ద్రోణాచార్యుల వారి కొడుకు, గురుపుత్రుడు గురువుతో సమానం కనుక ఇంత తప్పు చేసినా చంపకుండా వదిలిపెట్టారు. క్షమాపణే చెప్పుంటే ఏమో ఏం చేద్దురో మరి. ఇదే ముగ్గురులో ఒకడైనటువంటి కృపాచార్యుల వారు తర్వాత కాలంలో పాండవ శిబిరంలో చేరి పరీక్షిన్ మహారాజుకి గురువయ్యాడు. నీ జీవితంలో ఎక్కడో అక్కడ పరితాపము, పశ్చాత్తాపము, మారదామనేటటువంటి తాపత్రయం లేకుండా ముండి బ్రతుకు బ్రతికేస్తానంటే ఎవరు ఆపగలరు? అసలు కనీసం అడగలేదు, ఆలోచించడు. భీముడు కనపడగానే అంతే మళ్ళీ కోపం. నువ్వేమన్నా దుర్యోధనుడువా? ఆయనే తొడలు విరిగి పడిపోయాడు, ఆయనతో ఉన్న 99 మంది పడిపోయారు, నీ తండ్రి ద్రోణుడు పడిపోయాడు, నీకెందుకు ఇంత మరి? పాండవుల భార్యల గర్భం పోయిందనుకోండి, అది వాళ్ళ వరకే బాధ. వాళ్ళ కోడలు గర్భం పోయిందనుకోండి, కొడుకు చెయ్యని తప్పుకి కోడలు చెయ్యని తప్పుకి కొడుకు కోడలు శిక్ష పొంది, అందున కోడలు నా కడుపున బిడ్డ పుట్టబోతున్నాడు, వాడిని ఎత్తుకుంటాను, ఆడిస్తాను అని ఆనందపడిపోయి అంతకుముందు మామగారితో మాట్లాడిన కోడలు, అత్తగారితో మాట్లాడిన కోడలు, మురిసిపోయిన కోడలు
మామగారి మీద పగతో ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి గర్భస్రావమైపోతే ఆ బాధ మామగారికి ఎంతగా ఉంటుంది? నిద్రపోతాడా? ఎంత గుచ్చుకుంటుంది? ఆ బాధకి గుండెపోటు వచ్చి చచ్చిపోయిన ఆశ్చర్యం లేదు కాదు. సున్నిత హృదయాలకు ఆ బాధ అలా ఉంటుంది. ఇంత బాధ పెట్టాలి పాండవుల్ని, అది అశ్వత్థామ యొక్క క్రౌర్యం. దానికి ఏమైనా అర్థం ఉందా? ఎవరైనా క్షమిస్తారేమో, పాండవులైనా క్షమిస్తారేమో, కృష్ణ పరమాత్మ క్షమిస్తాడా ఆ నేరాన్ని? తప్పుకోగలడా? ఎక్కడికి పారిపోయి తప్పుకుంటాడు? కాబట్టి పాండవేయ రాగ గర్భంబులను హానిగావించి సంతృప్తి పొందిత ప్రశాంతి పొందుగాక. పాండవుల భార్యలు ఎక్కడ గర్భంతో ఉన్నా గర్భములు స్రావమైపోవాలి. పాండవుల బిడ్డల యొక్క భార్యలు ఎక్కడ గర్భంతో ఉన్నా గర్భములు పోవాలి, కోడళ్ల గర్భములన్నీ పోవాలి. అంటే పాండవులు మిగలాలి, పాండవుల వంశం మిగలడానికి వీల్లేదు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఎందుకు చేసినట్టు ఈ యుద్ధం అంతా? ఎవరి కోసం చేసినట్టు? ఎవరి కోసం అంతకాలం కష్టపడినట్టు? ఎవరిని చూడాలని ఒక వయసు వచ్చిన తరువాత తాపత్రయపడతారో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారుగా. ఇక వాళ్ళకి మనవల్ని చూడాలని ఆనందపడే వయసు కదా. ఆ సమయమునందు మనవలకి ప్రమాదం ఏర్పడి గర్భస్రావం అయిపోతే ఇక గర్భములే రావంటే తట్టుకోగలరా? మానసికంగా అది ఎంత పెద్ద శిక్ష పాండవులకు. అది ఆయనకి సంతోషం. ఇది ఆయన మనసులో ఉద్దేశం. పాండవుల భార్యలు, పాండవుల కొడుకుల భార్యలు, పాండవులకి ఇంకా మనవలు ఏమైనా ఉంటే వాళ్ళ భార్యల యొక్క గర్భములు కూడా విచ్ఛిన్నమైపోవుగాక, అపాండవమగుగాక. అప్పుడు నా అస్త్రము తృప్తి పొందుగాక. ఉపసంహారం చేయి. నాకు కుదరదు. ఎవరు ఈ మాట అంటున్నవాడు? అర్జునుడు ఉపసంహారం చేశాక కూడా. అసలు నిజానికి ఏమైనా తప్పు ఉందా అర్జునుడిది? ఏమైనా తప్పు ఉందా పాండవులది? ఏమైనా వాళ్ళు చేసిన తప్పు కనపడుతోందా? ఏ తప్పు లేకపోయినా, వాళ్ళు చేసిన తప్పు లేకపోయినా వాడికి అనిపించింది వీళ్ళు తప్పు చేశారని. వాడికి అనిపించింది కాబట్టి శిక్ష వేసేశాడు. ఎంత దారుణం! ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చేమో, పరమేశ్వరుడు మాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టాడు కాదు. అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత వ్యాసుల వారు చటుక్కుని అందుకున్నారు. అందుకని ఆయన అన్నారు, అనవిని కృష్ణద్వైపాయనుడు అట్టులు చేయుము ఒంటి కాసపడకుమి అని పలుక, ఆ పలుకంగనియను తన పలుకు తప్పుగా అతడు మదిన్. వెంటనే వ్యాసుల వారు అన్నారు, అక్కడతో తృప్తిపడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? పాండవేయ రాగపాత్రగా కోడల ముందు అసలు ఏ తప్పు చేశాడని ఆయన అలా నిలబడాలి? వీళ్ళు ధర్మానికి కట్టుబడినందుకు అలా నిలబడాలి. కాబట్టి వాళ్ళ కోడళ్ల గర్భములు స్రావం అవ్వడానికి అంగీకరించారు. పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావం అయిపోతాయి. ఈ అస్త్రానికి ఫలితం ఉండాలి కాబట్టి నేను ఉపసంహారం చేయలేను అంతే తెలుసంటావా? నీ క్రౌర్యానికి అంతవరకు భోజనం పెట్టేస్తాం. పోని పాండవేయ రాగపాత్ర గర్భంబులు విచ్ఛిన్నమగుగాక, దాని చేత నీ అస్త్రము సంతృప్తి పొందుగాక, అది దాట కుసుమా అన్నాడు. వెంటనే అశ్వత్థామకు అర్థమైంది వ్యాసుడు ఎక్కడ పట్టుకున్నాడు. ఎందుకనంటే ఉప పాండవుల్ని చంపేశాడుగా. వంశానికి ఎవరు? ఇంకా ఇప్పుడు ఉత్తరం ఒక్కతే గర్భంతో ఉంది. ఉత్తరా గర్భమునందు ఒక్క పిల్లవాడు పెరుగుతున్నాడు. అంటే ఆ పిల్లవాడిని చంపేస్తాడనమాట. అది అర్జునుడి యొక్క కోడలి గర్భము స్రావమైపోవాలి. ఎందుకంత కక్ష అర్జునుడి మీద? అంటే ఆ అర్జునుడు కదా మరి యుద్ధంలో నిలబడి శత్రువుల్ని ఎక్కువ మందిని తెగటార్చాడు. ఆయన ఎందుకు తెగటార్చాడు? ధర్మం కోసం తెగటార్చాడు. ఆయనే స్వార్థం కోసం తెగటార్చలేదు, ధర్మం కోసం తెగటార్చాడు. ధర్మం కోసం నిలబడిన వాడి మీద అధర్మాత్ముడికి ఎందుకు కక్ష ఉంటుందంటే కారణం ఉండదు. ఇదే ఉంటుంది. అసూయ చేత, క్రోధము చేత ఉంటుంది తప్ప వేరు కారణాలు ఉండవు. దానికి వాడే క్రోధం, వాడే తీర్పు, వాడే నేరం, వాడే ఏదైనా చేసేస్తాడంతే. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ అనుకున్నాడు, అమ్మా నా తప్పు పట్టుకున్నాడు రా వ్యాసుడు. పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావమవాలి తప్ప పాండవుల యొక్క పిల్లల గర్భములు స్రావం, పిల్లల యొక్క గర్భములు అంటే పిల్లల యొక్క కోడళ్ల గర్భములు, కోడళ్ల గర్భములు స్రావం అగుకుండుగాక, అక్కడ వరకు ఆగు అంటున్నాడు. నేను ఇది విని నాకేదో అర్థం కానట్టు ఊరుకుంటా. అర్థం కానట్టు ఊరుకుంటే ఏమవుతుంది? నా అస్త్రం చేసే పని చేసేస్తుంది. పరీక్షిత్తు మరణిస్తాడు.
ఉత్తరాగర్భాన్ని కూడా చెనకేస్తుంది. ఎందుకంటే నా సంకల్పం ఏమిటి? అస్త్రం ఎవడు ప్రయోగించాడో వాడిది సంకల్పం, మార్చట్లేదు సంకల్పాన్ని. పాండవేయ రాగ గర్భములు అన్న మాటకు అర్థం అర్జునుడి యొక్క కోడలి గర్భము కూడా నశించిపోవాలి, నేను దానికే కట్టుబడుతున్నా. పైకి వ్యాసుడు చెప్పింది నాకు అర్థం కానట్టు ఉంటాను అంతే. అది మూర్ఖత్వం అంటే. వాడు వినడు. నిజంగా వాడికి తెలియదు అనుకుంటున్నారా మీరు? వాడికి తెలుసు ఇందులో తప్పు లేదని, కానీ వాడు తప్పు ఉన్నట్టుగా వాదిస్తాడు, తప్పు ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఎందుకంటే వాడికి క్రౌర్యం ఉన్నది, మౌఢ్యం ఉన్నది, రాక్షసత్వం ఉన్నది. అంతే అశ్వత్థామతత్వం. కాబట్టి ఇప్పుడు వ్యాసుడి మాటని అర్థం చేసుకున్నట్టు కాకుండా అర్థం కానట్టు ఊరుకొని ఉత్తరాగర్భము నశించిపోవాలని మనసులో సంకల్పం చేశాడు. అంటే ఇది మానసికంగా ఒక పెద్ద శిక్ష వేయడానికి సిద్ధపడుతున్నాడు. పాండవులు ఉండాలి, ఉత్తరాధికారులు లేని దేనికి చేసినట్టు యుద్ధం? ఉత్తరాధికారులు లేకుండా చేయాలి. వెంటనే ఈ కాఠిన్యాన్ని, ఈ క్రౌర్యాన్ని, ఈ అర్థం పర్థం లేని స్థితిని కృష్ణ పరమాత్మ తట్టుకోలేకపోయాడు. ఆయన వెంటనే రథం దిగి అన్నాడు, నువ్వు పాండవేయ రాగ గర్భములను చెనకవద్దని వ్యాసుడు చెప్తున్నా వినకుండా నేను అలా అనుకోవట్లేదని మనసులో అనుకుంటున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావు, నాకు అన్నీ తెలుసు. నువ్వు ఉత్తరాగర్భాన్ని చెనకాలనుకుంటున్నావు, నువ్వు మొనగాడివైతే నీ అస్త్రంతో చెనకు, నేను అడ్డుకుంటా. ఆమె గర్భము స్రావం అవ్వదు, నేను ఆపుతా. ఆమెకి గతంలో ఋషుల వరం ఉంది, క్షీణించిన శరీరం ఉన్న కుమారుడు పుడతాడని, పరీక్షిత్ అనిపించుకుంటాడని. ఆ గర్భాన్ని నేను కాపాడతాను, కొడుకుని కంటుంది. ఆ కొడుకు కృపాచార్యుల వారి శిక్షణలో దాన ధర్మములు చేసి యజ్ఞయాగాదులు చేసి ఈ భూమినంతటినీ పరిపాలించి పాండవుల యొక్క వారసుడుగా నిలబడి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగిన వాడు అవుతాడు. ఆయన కొడుకు జనమేజయుడు ఈ భారతాన్నంతటినీ వింటాడు, లోకమంతా వింటుంది నువ్వు చేసిన తప్పిదాన్ని అశ్వత్థామ. కాబట్టి నేను ఆ గర్భాన్ని కాపాడతాను. ఏది నేను ఉపసంహారం చేయనంటున్నావుగా, చెనకు చూస్తాను నీ అస్త్రంతో, నీ అస్త్రము గొప్పో నా శక్తి గొప్పో చూడన్నాడు. అంటే నవ్వాడు అశ్వత్థామ. ఇంత కృష్ణ పరమాత్మని నవ్వి అర్జున మిత్రమా అని పిలిచాడు. ఎంత ఎగతాళో చూడండి. మూర్ఖత్వానికి, రాక్షసత్వానికి, క్రోధానికి హద్దే ఉంటుందండి. అర్జున మిత్రమా, అర్జునుడి యొక్క కోడలి గర్భాన్ని కాపాడుతానంటున్నావుగా, కాపాడుకో చూస్తాను నా అస్త్రం నుంచి అన్నాడు. ఇంత కృష్ణుడికి, ఇంత దైవానికి, ఇంత పరిపూర్ణావతారానికి ఒళ్ళు మండిపోయింది. మండిపోదండి అధర్మానికి? మండిపోయి ఆయన అన్నాడు, నువ్వు ఒళ్ళు మండిపోయి తగలబడిపోతున్నంత బాధతో 3000 సంవత్సరములు ఈ భూమి మీద నిస్సహాయుడిగా తిరుగు. చిరంజీవిత్వం ఉందిగా, అలా అనుభవించా చిరంజీవిత్వాన్ని. 3000 సంవత్సరములు నిస్సహాయుడవై ఉండాలి. నీ ఒళ్ళంతటి నుంచి కూడా దుర్గంధభూయిష్టమైన నెత్తుటి కంపు వస్తూ ఉండాలి. ఆహారము దొరకక మండిపోతున్న ఒంటితో 3000 సంవత్సరములు ఏకాకివై తిరుగు అన్నాడు. నేను కాపాడతానో లేదో పరీక్షిత్తుని చూసుకో, తిరుగుతుంటావుగా, చూడు కాపాడతానో లేదో. నువ్వు అక్కడ అలా తిరుగుతుంటావు, ఇక్కడ పరీక్షిత్తు రాజ్యం చేస్తాడు, నీ అస్త్రం ఏమవుతుందో చూద్దుగానే అన్నాడు. భాగవతంలో చెప్పారుగా. అందరూ మరణిస్తాడనుకుంటే మహానుభావుడు కృష్ణ పరమాత్మ అలవోకగా గర్భంలోకి ప్రవేశించి ఆ పిల్లవాడిని కాపాడాడు, అస్త్రం నుంచి కాపాడాడు. కాబట్టి ఎవరు నన్ను కాపాడిన వాడని బయటికి వచ్చాక అందరినీ పరీక్షగా చూసేవాట, ఎవరా శంఖచక్ర గదా పద్మములతో ఉన్నవాడని పరీక్షగా చూశాడు. కాబట్టి పరీక్షిత్ అయ్యాడు ఆయన. భగవంతుడి మాట నిలబడిందా లేదా? అకారణ క్రౌర్యానికి, అకారణ క్రోధానికి, మూర్ఖత్వానికి వెళ్ళిపోయిన అశ్వత్థామ ఏమైపోయాడు భగవంతుడి చేతిలో? ఏమైంది ఆయన చిరంజీవిత్వం? ఇది ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పేటటువంటి ప్రధానమైనటువంటి అంశం భారతంలో. వెంటనే వ్యాసుడు అన్నాడు, కృష్ణ పరమాత్మ ఏ శాపవాక్కునిచ్చానో ఆ శాపవాక్కు పరిపూర్ణంగా నీకు తగినదేరా బ్రాహ్మణాథమా, నువ్వు అలాగే బ్రతుకు అన్నాడు. వ్యాసుడు ఏం చేశాడండి మధ్యలో? ఇప్పటి వరకు మీరు భారతంలో వ్యాసుడి గౌరవాన్ని విన్నారు. అశ్వత్థామ వ్యాసుడి వంక తిరిగి అన్నాడు, ఇక పైన నీకు కూడా శాపం ఇస్తున్నాను. తగుదురమ్మా అని వచ్చి మొట్టమొదట నువ్వే కదా పెద్దరికం మొదలుపెట్టావు, నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు మనుష్యులందరిలో ఉండు అన్నాడు. నేను ఉంటాను అన్నాడు. క్రౌర్య రూపం అశ్వత్థామ. మనుష్యుల యందు మంచి మాట, తత్వ సంబంధమైనటువంటి విశేషం,
ఇతరుల మనసుకి శాంతి పొందేటట్టుగా వకారయకార సకారములతో కలిసి అమృతతత్వమైనటువంటి భగవత్ సంబంధమైన విశేషములను వాక్కులుగా వాయురూపంగా చెప్పగలిగినటువంటి తత్వం వ్యాసతత్వమై అందరి యందు నిలబడింది. అందుకే ఇప్పటికీ ఏ పండితుడు పీఠం పెట్టి చెప్పినా దాన్ని వ్యాసపీఠము అంటారు. వ్యాసపీఠం అయింది. అందుకే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి నాడు వ్యాసుడికి నమస్కరించి గురువులందరిలో కూడా వ్యాస భగవానుణ్ణి చూసి నమస్కారం చేస్తారు. అందుకని అశ్వత్థామ శాపం ఇచ్చిన మహాత్ములను అది ఏ విధంగా చెనకుతుంది కనుక ఆయనకి జరిగే నష్టం ఏమిటి? కానీ అసలు ఆయన క్రౌధానికి ఇష్టమైనటువంటి నెత్తుటి కంపు ఒంటికి కడుతుండగా నిస్సహాయుడై తిరిగాడు. దీనివల్ల ఏమైందంటే ప్రాణులను చంపడానికి అస్త్రప్రయోగం చేశాడు. పాండవులు మానసికంగా ఏడవడానికి కావలసినంత ప్రణాళిక వేసి పెద్ద తప్పు చేశాడు. మరి కొడుకుల్ని చంపాడుగా, దానివల్ల వాళ్ళు మానసికంగా బాధపడ్డారుగా. మానసికంగా శారీరకంగా కూడా బాధపడడానికి యోగ్యమైన రీతిలో శాపం ఇచ్చాడు. 3000 సంవత్సరములు ఒళ్ళు మండిపోతుండగా తిరగాలి. కాలిపోతున్న ఒంటిలా ఉంటుంది. 3000 ఏళ్ళు తిరగాలి. శరీరానికి బాధేనా? నిస్సహాయుడు, రక్తపు కంపు మానసికంగా బాధేనా? ఈ రెండు ఎవరి పట్ల చెయ్యాలనుకున్నామో ఆ రెండూ నీకు అన్వయమగుగాక. కృష్ణుడు అందుకు శపించాడు, వ్యాసుడు తథాస్తు అన్నాడు. ఇలా సౌప్తిక పర్వంలో ఒకానొకప్పుడు వ్యాసుడు, కృష్ణుడు, నారదుడు వచ్చి ఆపితే తప్ప కొంత జరగవలసిన నష్టం జరిగిపోయిన తరువాత మాత్రమే లోకములను కాపాడగలిగినంత భయంకరమైన స్థితి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి మౌఢ్యం వల్ల ఏర్పడింది. ఇది వ్యాస భగవానుడు సాధించినటువంటి పరమోత్కృష్టమైన విజయం. ఎందుకండి అంటే తాను శాపం పొందినా కూడా చటుక్కున అశ్వత్థామ హృదయాన్ని గ్రహించి పాండవుల కోడళ్ళకి అన్వయం అవ్వదు అని ఆపాడు. కృష్ణుడు గ్రహించి నేను కాపాడతాను అని పరీక్షిత్తుని కాపాడాడు. ఇది వ్యాసుడు చేసినటువంటి అనితర సాధ్యమైనటువంటి మహాప్రయోజనం భారతంలో. దానికోసం శాపాన్ని పొందడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. అంటే లోకహితం కోసం అవసరమైతే తాను శాపవాక్కుని పొందాడు. అంతటి మహనీయుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడికి నమస్కరించకుండా ఉండడం సాధ్యమా? అటువంటి వ్యాసుడి పేరెత్తేటప్పటికి గౌరవించకుండా నిలబడగలమా భారతీయులం? అంతటి మహితాత్ముడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు మళ్ళీ స్త్రీ పర్వంలో కనపడతాడు. మళ్ళీ స్త్రీ పర్వంలో ఎక్కడ కనపడతాడు అంటే ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు దుర్యోధనుడితో సహా అందరూ మడిసిపోయారు. అందరూ పడిపోయిన తరువాత ధృతరాష్ట్రుడు అప్పుడు ఏడుపు మొదలెట్టాడు. సంజయుడు ఒక మాట చెప్పాడు, దుర్యోధనుడు ఏమైనా బ్రతుకుతాడేమోనన్న మిణుకుమన్న ఆశతో కదు వింటున్నాడు యుద్ధం. ఇక దుర్యోధనుడే మరణించాడన్న తర్వాత వినడానికి అసలు శ్రోతకి ఉత్సాహం ఏముంటుంది ధృతరాష్ట్రుడికి. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. ధృతరాష్ట్రుడు పెనువేప విత్తే, చాలా చాలా మౌఢ్యం ఉన్నవాడే. అయినా 9 కొడుకులు మరణించారు. అల్లుడు మరణించాడు. ఏకాకి అయి నిస్సహాయుడై మిగిలిపోయాడు. అటువంటప్పుడు సాధ్యమైనటువంటి మహాప్రయోజనం భారతంలో. దానికోసం శాపాన్ని పొందడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. అంటే లోకహితం కోసం అవసరమైతే తాను శాపవాక్కుని పొందాడు. అంతటి మహనీయుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడికి నమస్కరించకుండా ఉండడం సాధ్యమా? అటువంటి వ్యాసుడి పేరెత్తేటప్పటికి గౌరవించకుండా నిలబడగలమా భారతీయులం? అంతటి మహితాత్ముడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు మళ్ళీ స్త్రీ పర్వంలో కనపడతాడు. మళ్ళీ స్త్రీ పర్వంలో ఎక్కడ కనపడతాడు అంటే ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు దుర్యోధనుడితో సహా అందరూ మడిసిపోయారు. అందరూ పడిపోయిన తరువాత ధృతరాష్ట్రుడు అప్పుడు ఏడుపు మొదలెట్టాడు. సంజయుడు ఒక మాట చెప్పాడు, దుర్యోధనుడు ఏమైనా బ్రతుకుతాడేమోనన్న మిణుకుమన్న ఆశతో కదు వింటున్నాడు యుద్ధం. ఇక దుర్యోధనుడే మరణించాడన్న తర్వాత వినడానికి అసలు శ్రోతకి ఉత్సాహం ఏముంటుంది ధృతరాష్ట్రుడికి. అందుకే దుర్యోధన మరణం చెప్పి సంజయుడు అన్నాడు, ఇక పైన నేనేమీ చెప్పదలుచుకోలేదు, నీకు చాలు ఇక్కడ వరకు అని చెప్పాడు. కానీ భారత రచన చేస్తానన్న వ్యాసుడి వలన మనకు మిగిలిన భారతం అందింది. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. ధృతరాష్ట్రుడు పెనువేప విత్తే, చాలా చాలా మౌఢ్యం ఉన్నవాడే. అయినా 9 కొడుకులు మరణించారు. అల్లుడు మరణించాడు. ఏకాకి అయి నిస్సహాయుడై మిగిలిపోయాడు.
అటువంటప్పుడు ఊరట పొందేటట్టుగా మాట్లాడడం నా వైపు నుంచి ధర్మం. జరగవలసిన శాస్తి జరిగిందని నేను ఊరుకోకూడదు. కాబట్టి నేను శాంతి కల్పిస్తానని మహానుభావుడు వ్యాసుడు బయలుదేరాడు. వ్యాసుడిని మీరు పరిశీలిస్తే అభిమన్యుడు చనిపోయినప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు, కొడుకులు చచ్చిపోయినప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు, భీష్ముడు చనిపోయినప్పుడు గంగ దగ్గరికి వెళ్ళాడు, కష్టాలలో ఉన్నప్పుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అలాగే పాండురాజు మరణించినప్పుడు తల్లి సత్యవతీదేవిని ఓదార్చాడు. 1కి 10 మాటలు ఎక్కడ ఏ కుటుంబమైనా కష్టంలో ఉంది అంటే ముందు వెడుతుంటాడు వ్యాసుడు. అంటే వ్యాసుడి జీవితాన్ని పరిశీలనం చేసినప్పుడు మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి లక్షణం ఏది అంటే, ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఓదార్చడానికి మాత్రం వెనకంజ వేయవద్దు. కాబట్టి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, నీవు ధర్మభంగి నిరుగనేర్తు నీతి కౌశలం బావహిల్లు నీదు మనంబునందు కాన నేను శౌకావిలత్వముడు పబూని అరుగుదించితిన్ సుతా భావజనిత దుఃఖ వార్ధిపారమయుదు పుత్రక. కొడుకుని పిలిచి అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ధర్మం అంటే ఏమిటో బాగా తెలుసు. ధర్మ సంబంధమైనటువంటి కౌశలము కూడా నీ ఎందు ప్రవర్తిల్లింది, నీకు బాగా తెలుసు. అయినా కూడా కొడుకులు పోయారు కొడుకులు పోయారు కొడుకులు పోయారు అని ఏడుస్తున్నావు. ఈ దుఃఖం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక భావము నుండి వచ్చింది. ఇది అంత తేలిక మాట కాదు సుమండి. మీరు గమనించండి, ఒకడు ఏదో పోయిందని ఏడుస్తున్నాడు, చాలా విలువైన వస్తువు మెడలో వేసుకున్నాడు, కష్టపడి 30 ఏళ్ళు సంపాదించి దాచి దాచి ఏదో హారం కొనుక్కుని మెడలో వేసుకున్నాడు. లేకపోతే అంతవరకు ఎందుకు, హారం వరకు ఎందుకు, ఉపనయనంలో భిక్ష కింద మాతృభిక్ష కింద వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఉంగరం, అది ఆయన వదలడం. అమ్మగారు భిక్షలో ఇచ్చిన ఉంగరం ఆనాటి నుంచి ఆయన శరీరం కట్టెల మీదకి వెళ్ళిపోయే వరకు అది అలాగే ధరించి ఉండాలనుకున్నాడు, అలాగే పెట్టుకుంటాడు. ఆ ఉంగరం జారి పడిపోయింది, ఆ ఉంగరం కనపడలేదు, ఏడుస్తుంటాడా? అమ్మ గుర్తొచ్చింది, ఉపనయనం గుర్తొచ్చింది, నాన్నగారు చేసిన మంత్రోపదేశం గుర్తొచ్చింది, అయ్యో ఆ ఉంగరం పడిపోయింది అని వెతుక్కుంటున్నాడు. చాలా బాధలో ఉన్నాడు. ఇంత బాధలో ఉండగా ఏదో పెద్ద చప్పుడు వినపడింది. ఏమిటి ఇంత పెద్ద చప్పుడు వినపడిందని అటుగా చూశాడు. చూసేటప్పటికీ సాధారణంగా జనం మధ్యలో ఎప్పుడూ కనపడనటువంటి ఒక ప్రముఖ చలనచిత్ర నటుడు అలా వెడుతున్నాడు, జనం వెంటపడుతున్నారు. ఒక్కసారి ఆయన అటు చూసి ఇదేంటి ఈయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అలా చూసి ఒక్క క్షణం ఆగాడు. మనసు ఎప్పుడైతే ఇది వదిలేది పట్టుకుందో ఇతను ఏడుపు మర్చిపోతాడు. మనసు లగ్నమైతే ఏడుపు, మనసు లగ్నం కాకపోతే మళ్ళీ గుర్తొస్తుంది, ఇదేమిటి అది చూస్తూ ఊరుకున్నాను, నా ఉంగరం పోయింది, మళ్ళీ ఏడుపు మొదలు. ఎంత పెద్ద మాట మాడుతున్నాడో చూడండి వ్యాసుడు. భావజనిత దుఃఖము, కొడుకులు పోయారో కొడుకులు పోయారో కొడుకులు పోయారో ఇదే ఆలోచిస్తున్నావు, అందుకు ఏడుస్తున్నావు. కాదయ్యా, పోనివాడెవడున్నాడు? వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి పండు రాలిపోతుంది, ఒక్కొక్కసారి పిందె రాలిపోతుంది. పిందె రాలిపోవడమే భగవంతుడి యొక్క నిర్ణయం అయితే పిందె రాలిపోవుగాక, పండు రాలిపోవడం భగవంతుడి నిర్ణయం అయితే పండు రాలిపోవుగాక. నాకు కావలసింది భగవంతుడి యొక్క నిర్ణయాన్ని ఔదులదాల్చడం వినా ఇంకొకటి కాదు. కాబట్టి పిందె రాలినా పండు రాలినా సమానంగానే తీసుకుని నిలబడతాను. రాలడం దాని ధర్మం కనుక, రాల్చేవాడు వేరొకడు కనుక, రాల్చకుండా ఆపగలిగిన శక్తి నాకు లేదు కనుక నేను ఆ భగవంతుణ్ణి నమ్మి నిలబడతాను. తొందరగా బయటికి వచ్చి నిలబడగలగాలి. అది అవసరం సుమా. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి వ్యాసుడు. అది ఒకరికేమీ జీవితంలో ఏమో ఎప్పుడు ఎవరికి ఏ సందర్భం ఏర్పడుతుందో ఎవరైనా తెలుసుకొని జాగ్రత్త పడవలసిందే కాదా. రోజులన్నీ ఒక్కలా ఉండవుగా. కాబట్టి ఎంత గొప్పగా లోకానికి పనికొచ్చేటట్టు మాట్లాడుతున్నాడు వ్యాసుడు. అని భూతములు అనిత్యములు నీవీ తెరివెప్పుడును విందువు అహీన ధృతిన్ నీ చేతోగతి నలవరుపము భూతా నిత్యత్వమదియ పుచ్చును వగలన్. నీకెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుపు వచ్చింది? నీ పిల్లలు పోయారని. పోకుండా ఉండిపోయింది ఏదైనా ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టు. ఏదీ లేదుగా, అన్నీ పోయాయిగా. కానీ ఒక్కొక్కటి పోవడానికి ఒక్కొక్క కారణం ఉంటుందంతే. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఏదో కారణం, నింద లేకుండా బొందిపోకూడదు కాబట్టి ఏదో ఓ కారణం చెప్పాలి. ఆ కారణం లేకపోతే డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఉండదు, డెత్ సర్టిఫికెట్ లేకపోతే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదు, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేకపోతే ఆయన పేరు మీద ఉన్నవి వాడుకోవడానికి లేదు. అందుకనో కారణం ఉండాలి తప్ప
అసలు పోకుండా మాత్రం ఏ కారణం లేకుండా పోయినవాడు ఉంటాడా? ఉండడు. వైద్యుడికి తెలుస్తుంది ఏ కారణానికో పోయాడు. ఏ కారణం లేకపోతే గుండె అయిపోయింది. ఎందుకు అయిపోయిందో ఆయనకి తెలియాలి తప్ప ఎవరికి తెలుస్తుంది? ఆగిపోయిన వాడికి తెలియదు, ఆగిపోయిందని తెలుసున్న వాడికి తెలియదు, తెలుసుకున్న వాడికి తెలియదు. అది విచిత్రం. ఒక్కసారి ఎందుకు అయిపోయింది అంటే ఎందుకు అయిపోయిందంటే నేనేం చెప్పనండి అంటాడు. కాబట్టి లోకంలో ఏది ఉండిపోయిందని ఆలోచించవయ్యా. అప్పుడు వీళ్ళు పోయారన్న బెంగ నీకు తగ్గుతుంది. సమస్యకి విరుగుడు ఎంత బాగా చెప్తాడో చూడండి. అది అందరూ చెప్పలేరు సుమండి. అసలు ఏ శోకమునందున్న వాడినైనా శోకము నుంచి బయటికి తీసి స్వస్థత కల్పించి నిలబెడితే తర్వాత వాడు తన కర్తవ్యం తాను చేసుకుంటాడు. అలా మాట్లాడాలంటే శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. మాట్లాడేటప్పుడు యువతల వాడికి చీకాకు కలగకూడదు. నీకేం చెప్తా వేదాంతం అనేటట్టు ఉండకూడదు. అందంగా ఉండాలి. ఎంత బాగా మాట్లాడతాడో అది ఆ ఒక్క వ్యక్తికి అన్వయం కాకూడదు. తర్వాత లోకంలో ఎవరికైనా అన్వయం కావాలి. అయితే భారతం ఎందుకు అవుతుంది? ఇన్నేళ్ళైపోయినా 2016 సంవత్సరంలో కూడా కూర్చుని ఇంత మండుటెండలు కాస్తున్నా భారతం గురించి చెప్తానంటే ఇన్ని వందల మంది వచ్చి కూర్చుని ఇంత ఇరుగ్గా వినవలసిన అవసరమేముంది? అది దేశకాలములకు సంబంధం లేకుండా నిలబడగలిగింది కావాలి. అలా మాట్లాడగలగాలి. అది వ్యాస ప్రజ్ఞ. కాబట్టి నీకు ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. అన్నీ నీ చేతిలోనే ఉన్నట్టు, నువ్వే కొడుకుల్లిగా నీసినట్టు, వాళ్ళేదో యుద్ధానికి వెళ్ళిపోయినట్టు, నీ మాట విననట్టు, నీ తమ్ముడి పిల్లలకి బలం ఎక్కువైపోయినట్టు, వాళ్ళు చంపేసినట్టు, నువ్వు పనికి మాలిన వాడివి అయిపోయినట్టు ఏడుస్తున్నావు కదూ. నేను నీకు ఒకటి చెప్పనా? నాకు ఎక్కడికైనా వెళ్ళగలిగిన ప్రజ్ఞ ఉంది ధృతరాష్ట్ర మహారాజా. నాకని కాదు, వ్యాసుడికి. వ్యాసుడు ఎక్కడికైనా వెళ్ళగలడు. కాబట్టి నేను ఒక రోజున దేవసభకి వెళ్ళాను. అక్కడికి భూదేవి ఆర్తనాదం చేస్తూ వచ్చింది. నా మీద పాపుల సంఖ్య పెరిగిపోతోంది. పాపుల సంఖ్య అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రమును పాటించకుండా భోగం అనుభవించేవాళ్ళు. భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకకుండా జీవించేస్తుంటాడు వాడు. కానీ భూమి ఇచ్చినటువంటివన్నీ అనుభవిస్తాడు. భగవంతుడు ఇచ్చినవన్నీ అనుభవిస్తాడు. ఆయన ఇచ్చిన కళ్ళతో అన్ని చూసి ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన నోటితో అన్ని తిని ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన ముక్కుతో వాసన చూసి ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన చర్మంతో ముట్టుకుని ఆనందిస్తాడు. ఆయన చెప్పిన మాట మాత్రం వినడం. అది పాపం. అది భారం భూమికి. సంఖ్య భారం కాదు, బరువు భారం కాదు. భగవంతుడి మాట వినకపోవడం ఆవిడికి భారం. ఆ భారం తగ్గిస్తానని మీరు అన్నారు దేవతలారా. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నం చేసినట్టు కనపడలేదు. మీరెవరూ రాలేదు. వాళ్ళు అలాగే పెరిగిపోతున్నారు. మరి ఎలా అని అడిగితే శ్రీ మహావిష్ణువు భూదేవిని ఉద్దేశించి ఒక మాట చెప్పారు. వినుము. ధృతరాష్ట్రుడను రాజు తనుజ శతము బడయు, దుర్యోధనుండు అనంబడు పరగు పెద్ద కొడుకు, నీ భారమంతయు నుడుపునతడు, తడయక ఎడునది వగదక్కుమబల. ఓ అబల, ఓ భూదేవి, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, దుఃఖాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ధృతరాష్ట్రుడను రాజు తనుజ శతము బడయు. ధృతరాష్ట్రుడనేటటువంటి ఒక రాజుకి 100 కొడుకులు పుడతారు. దుర్యోధనుండనబరుగు పెద్ద కొడుకు, అందులో పెద్దవాడి పేరు దుర్యోధనుడు అని ఉంటుంది. నీ భారమంతయు నుడుపునతడు, వాడు నీ భారాన్ని తీసేస్తాడు. అదేమిటి? ఆయన తీసేయడం ఏమిటి అంటే ఆయన శిబిరానికి అంతటికీ మధ్యలో ఉండే రాట అవుతాడు. ఆయన లాంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరుతారు. అందరూ చేరిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి నరనారాయణులు కలిపి చంపేస్తారు. వెతికి చంపక్కర్లేదు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వీడు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుని వీడు నాయకుడుగా నిలబడతాడు. అప్పుడు వాణ్ణి వాడితో ఉన్న వాళ్ళని కలిపి చంపేస్తాను. నేను వస్తాను. అప్పుడు నాతో అర్జునుడు కూడా ఉంటాడు. నరనారాయణులం అవతారంగా వస్తాం. కాబట్టి నిజానికి చంపడానికి మొదటి కారణం ఎవడు? ఆ దుర్యోధనుడు. పాపం వాడు చేస్తాడు ఉపకారం. అందరినీ తీసుకొచ్చి వాడి దగ్గర పెట్టుకుంటాడు. మేము వచ్చి చంపేస్తాం. కాబట్టి నువ్వేమి బెంగ పెట్టుకోవద్దు. అలా ఆ దుర్యోధనుడి కారణంగా ఓ భూదేవి ఈ భూభారం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి ఆ దుర్యోధనుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒరుల యున్నతి సైరింపనోపడు, అధిక బలుడు, క్రోధి, శూరత్వ సంపన్న బుద్ధి చెప్పిన వినియడు ప్రొడగాడు, కాన వైరంబు విడువడు కౌరవేంద్ర. నీ కొడుకుకుండే లక్షణం ఏమిటో తెలుసా? కలిపురుషుని యొక్క అంశలో వస్తాడు. అందుకే అతడు ఇంకొకడు బాగుపడితే చూడలేడు. వాడికి ఎప్పుడూ వాడు తన పని తాను చేసుకోడు. ఎవడైనా బాగుపడుతున్నాడా అని చూస్తూ ఉంటాడు. వాడు బాధపడుతూ ఉంటాడు. దానికి అసూయతో ఉంటాడు. అక్కడి నుంచి ఇంకా మిగిలిన దుర్లక్షణాలన్నీ బయటకు వస్తుంటాయి. కాబట్టి ఒరుల యున్నతి సైరింపనోపడు, అధిక బలుడు. ఒంటికి చూస్తే చాలా బలం,
క్రోధి, అపారమైన కోపం, శూరత్వ సంపన్న బుద్ధి, ఎప్పుడూ మనసులో శౌర్యంతో ఏదో చెయ్యాలనే ఆలోచన, బుద్ధి చెప్పిన వినియడు ప్రొడగాడు. ఎవరైనా బుద్ధి చెప్పినా వినడం, వాడికి తట్టదు, ఒకటి చెప్తే వినడం, చాలు. ఆ 2 లక్షణాలు ఉంటే చాలు సర్వనాశనం అయిపోవడానికి. కాన వైరంబు విడువడు కౌరవేంద్ర, కాబట్టి శత్రుత్వాన్ని మాత్రం వదిలిపెట్టడు. అందుకే కృష్ణుడు చెప్తే వినలేదు, సంజయుడు చెప్తే వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు, ఆఖరికి వ్యాసుడే వచ్చి చెప్పినా వినలేదు, చచ్చిపోయే వరకు పగతోటే ఉన్నాడు. మరి ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతాను? ఇంత బ్రతికి 100 కొడుకులు చచ్చిపోయిన తర్వాత కళ్ళు లేని వాడిని ధర్మరాజు పెట్టిన అన్నం తిననా? ఆ ధర్మరాజు నన్ను సూటి పోటీ మాటలు అనడా? భీముడు అనడా? వాళ్ళ దగ్గర ఎలా బ్రతుకుతానని బెంగ పెట్టుకున్నావా? నీ యందు దుర్బుద్ధి ఉందేమో కానీ రాజా, ధర్మరాజు యందు లేదు. ధర్మరాజు నిన్ను కన్న తండ్రిలా చూస్తాడు. కాబట్టి నేను చెప్పిన మాట విను. కావున నీ దశ నాతనికిన్ విముఖత్వము కలగదు, భక్తిమి ఇంత వినయం వినయన్, కొనియాడుట తప్పదు కాంచద వాతనిపై నీవును నెయ్యము, కౌరుణికత్వము నిక్కొన తమ్ములు అవ్విభుండు వేవుర పెట్టుగా సంతతి కల్మియ నీమది నిల్పిమో పెంపొలయన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కొడుకు పోయాడు, ఆ కొడుకు యొక్క తమ్ముళ్ళు పోయారు, అయ్యో 100 కొడుకులు పోయారని ఏడవడం కన్నా నీ మాట కాదనడు ధర్మరాజు. కన్న తండ్రిలా చూస్తాడు, పరమ వినయంతో నీ దగ్గర ప్రవర్తిస్తాడు. ఆ 5 అన్నదమ్ముల్లో 1000 మంది కొడుకుల్ని చూసుకో. నీ కొడుకు దుర్యోధనుడు నిన్ను సుఖపెట్టిన కన్నా సుఖపెట్టగలిగిన కొడుకు ధర్మరాజు. అతని ఎడల కారుణ్యంతో ప్రవర్తించు, నా కొడుకు అన్న భావన పొందు, సంతోషంగా జీవించు అని మంచి మాటలు చెప్పాడు. చెప్పిన తరువాత ఈ పాండవులు హస్తినాపురంలో ఉన్నారు. యుద్ధభూమికి వెళ్ళి ఒక్కసారి చూసొస్తానని చెప్పి ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధభూమికి బయలుదేరుతున్నారు. ఈ వార్త తెలిసి పాండవులు కుంతిదేవితో కలిసి గబగబా ఎదురొచ్చి ధృతరాష్ట్ర మహారాజుకి నమస్కారం చేశారు. రథం దిగాడు, ఒక ఉచితాసనం మీద కూర్చున్నాడు. 5 పాండవులు వచ్చి ముందు ధర్మరాజు గారు నమస్కారం చేశాడు. ధర్మం ఉన్నవాడివిరా నాయనా, నా కొడుకు మాట చెప్తే వినలేదురా, ఏవో నంగి మాటలు అంటారు చూశారు, అవన్నీ మాట్లాడాడు. మాట్లాడి ఆశీర్వచనం అన్నాడు. అర్జున నకుల సహదేవుల్ని వదిలిపెట్టేశాడు. భీముడు వచ్చి నమస్కారం చేస్తున్నాడు. ఆసనంలోంచి లేచి నిలబడ్డాడు. కుమారా, నా కొడుకు దుర్యోధనుడు ఇన్ని పాపపు పనులు చేస్తే తొడలు విరిగగొట్టిన వాడివి నువ్వే కదూ, దుశ్శాసనుడు గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగిన వాడివి, ఆయన తాగలేదు పాపం, నువ్వే కదూ, కాబట్టి మనసారా కౌగిలించుకుంటాను, దగ్గరికి రా అన్నాడు. వెర్రి భీముడు వెళ్ళిపోతున్నాడు, పెద్ద తండ్రి కదా అని. కృష్ణ పరమాత్మ చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి ఇనుముతో తయారు చేసినటువంటి భీముని విగ్రహాన్ని ఒకటి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఆ విగ్రహాన్ని దగ్గరికి తోశాడు. ధృతరాష్ట్ర మహారాజు ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని 10,000 ఏనుగుల బలం గట్టిగా నొక్కేశాడు కౌగిల్లో. నొక్కేస్తే ఇంత ఇనప భీమ విగ్రహం చూర్ణమై పొడి అయి కింద పడిపోయి, ఆ పడిపోవడంలో ఇనప ముక్కలు గుండెలకి గుచ్చుకుని నెత్తురు కారి, ఆ క్రోధం, ఎంత క్రోధం అంటే భీముణ్ణి కౌగిలించుకున్నప్పుడు నా కొడుకుల్ని చంపాడు దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి అన్న ఆగ్రహంతో కౌగిలించుకున్నాడేమో. కనుగుడ్లు ముందుకొచ్చి కళ్ళల్లోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి కూడా నెత్తురు పైకొచ్చింది ధృతరాష్ట్రుడికి. అంటే ఎంత క్రౌర్యంతో ఉంటాడో, ఎంత కుటిలాత్ముడో చూడండి. స్పృహ వచ్చింది, నీళ్లు చల్లారు, ఒళ్ళంతా తుడిచారు, నెత్తురు కడిగేశారు. లేచి ఏమీ ఎరగని వాళ్ళ, అయ్యో నాయనా భీమసేన, నువ్వు మరణించావా నాయనా, నేను కౌగిలించుకున్నాను నాయనా, ఏమిటి నాయనా నాకు ఈ క్రోధం అని బొల్లి బొల్లి రాగాలంటారు చూసారా, అలా దొంగ దొంగ ఏడుపులు మొదలెట్టాడు. అన్నీ విని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని, నీ దిక్కుమాలిన బుద్ధి బయటికి వచ్చిందిలే, భీముణ్ణి నువ్వు చంపుతావని తెలిసే ఇనప భీమ విగ్రహాన్ని నీ ముందు ఉంచాను, భీముడు ఇక్కడే ఉన్నాడు, ఆశీర్వచనం చెయ్యి అన్నాడు. అంతమంది ముందు నిజంగా ఎంత సిగ్గుపడి ఉండాలి ధృతరాష్ట్రుడు ఆ రోజున. కృష్ణుడు లేని పాండవులు ఎక్కడ నిలబడతారు? మహానుభావుడు పాండవుల్ని కాపాడాడు. ఆ తరువాత గాంధారీదేవి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం పొందండి అన్నాడు. 5 బిక్కు బిక్కుమంటూ గాంధారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకని ఇప్పుడు ఆవిడేం శపిస్తుందో. వెళ్ళి 5 గాంధారి దగ్గర అమ్మా నమస్కారం అన్నారు.
అనేటప్పటికీ ఆవిడ వెంటనే వీళ్ళ మాటలు వినపడగానే తన కొడుకులు గుర్తొచ్చారు. ఒక్కడు బ్రతకలేదు, అందరూ మరణించారు, వీళ్ళు 5గురు ఇలా ఉన్నారని కోపం వచ్చి శపించబోయింది. ఇది గమనించాడు వ్యాసుడు. ఎక్కడో ఉన్నాడు తపోనిష్టలో, ధర్మాత్ముల్ని కాపాడాలి, అది వ్యాస లక్షణం. ధర్మం ఎక్కడుందో అక్కడ రక్షణ చేస్తాడు. గబగబా వచ్చి ఆ సన్నివేశంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి కోడలు కదా మరి ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, కోడల దగ్గరికి వెళ్ళి, పాండవేయాగ్రజుపై నల్కమానుము రాజసంబేల, ఈ రాజు ధర్మపరుడు, సేవించక పాటించు వినవమ్మ చెప్పెదా, నీ వించుక పాటించి వినవమ్మ చెప్పెదా, కౌరవ శ్రేష్ఠుడు అనికి చనుచుండి తల్లి దీవెనయిమ్ము, జయముగా నాకని పలికిన ఆ కుమారుతోడ పేర్మికి ఈడుగా కుడుక, ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరుననవే, భూరి ఘోర యుద్ధంబున గెలుపుకునిరి కాన, తలంప ధర్మపరుల కాంగవలయు పాండు తనూజుల అసూయలేని బుద్ధి చూడుమిట్లు. వ్యాసుడొచ్చన్నాడు, పాండవేయాగ్రజుపై నల్కమానుము రాజసంబేల, ఈ రాజు ధర్మపరుడు, నీవించుక పాటించి వినవమ్మ చెప్పెదా. అంత కోపం ఎందుకు గాంధారి? ఏమిటి శాపం ఇచ్చేస్తానంటున్నావు పాండవులకి? ఈ ధర్మరాజు ఎంత గొప్పవాడు, ఎంత ధర్మాత్ముడు, అంతవరకెందుకు? శాపం ఇద్దు కానివి, నేను ఒకటి చెప్తాను, ఆ తర్వాత శపించు అన్నాడు. అని, ఏమమ్మా, ఒకానొక నాడు నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు యుద్ధానికి వెడుతూ వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేశాడు. కౌరవ శ్రేష్ఠుడనికి చనుచుండి తల్లి దీవెనయిమ్ము, జయముగా నాకని పలికిన, అమ్మా నాకు జయం కలగాలని ఆశీర్వదించు అని అడిగాడు. నువ్వు మహాపతివ్రతవి, సుగుణాల పీటివి, అందుకే నువ్వు మాత్రం నీ కొడుకుకి జయం కలగాలని ఆశీర్వదించలేదు. ఏమన్నావు నువ్వు? నాకని పలికిన ఆ కుమారుతోడ పేర్మికి ఈడుగా కొడుక, ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరుననవే. ఒరే కొడక, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ జయం కలుగుతుందిరా అని ఆశీర్వదించావు. ఇప్పుడు జయం ఎక్కడ కలిగింది? పాండవులకు కలిగింది. అంటే ధర్మం ఎక్కడుంది? పాండవుల యందుంది. మరి నువ్వే ఆశీర్వచనం చేసి ధర్మం ఎక్కడుందో అక్కడ శాపం ఇస్తావా? అదే నీ గుణం? మరి అప్పుడు ఎందుకవా ఆశీర్వచనం చేశావు? ధర్మాత్ముల్ని శపించడం మర్యాద? తల్లివమ్మ, వాళ్ళని ప్రేమతో చూడు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళని కాపాడడం అందున తల్లివి నీకుండవలసిన లక్షణం కాదా? ఆ మాట విని గాంధారీదేవి వెంటనే తన కోపాన్నంతటినీ పక్కన పెట్టి పాండవుల 5గురిని దగ్గరికి తీసుకుని ఆశీర్వచనం చేసింది. ఆ సమయానికి వ్యాసుడు వచ్చి ఉండకపోతే ఏమో ఏం జరిగి ఉండేదో. మహానుభావుడు ఆ రోజున అలా వచ్చి మళ్ళీ ఆ 5గురు పాండవుల్ని కాపాడాడు. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ వ్యాస భగవానుడు వచ్చి రక్షణ చేస్తుంటాడు. మళ్ళీ అనుశాసనిక పర్వంలో గంగాదేవి దగ్గరికి వెడతాడు. భీష్ముడు మరణించాడు, అంత్యేష్టి సంస్కారం జరిగిపోయిందని తెలిసి తల్లి ఏడుస్తూ ఉంటుంది పాపం గంగమ్మ. మనం హరిద్వార్ యాత్రకు వెళ్ళినప్పుడు మనందరం విడిది చేసినటువంటి విశ్రాంతి భవనంలో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం. ఆ గంగమ్మ భీష్ముణ్ణి ఇలా 2 చేతులతో ఎత్తి పట్టుకుని కందుల వెంట నీరు కారుస్తున్నట్టుగా ఉంది ఆ విగ్రహం. అందులో మనం వెళ్ళినది హేమంత ఋతువేమో, ఆ పైనుంచి రాత్రి మంచు పడి ఆ విగ్రహం మించి కందుల మించి నీటి బొట్లు కారినట్టుగా ఇలా చెక్కిళ్ల మీద చారికలు కట్టి ఉండేవి. నిజంగా అప్పుడే గంగమ్మ ఏడుస్తోందా అన్నట్టు ఉండేది సజీవంగా శిల్పం. అలా గంగమ్మ బాధపడుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడ ఎవరు బాధపడుతుంటే అక్కడికి వెడతాడు మహానుభావుడు. వెళ్ళి ఒక మాట చెప్పాడు, నీవు శోకంబు తక్కుము, నీ సుతుండు పరమగతి నుండే శాప సంప్రాప్తి చేసి వసువు మర్త్యుడై వర్తించే అసదృశ ప్రభావుడాతడు వగపేల దేవి నీకు. అమ్మా, అతను మహానుభావుడమ్మా, వసువులలో ఒకడమ్మా, అపారమైనటువంటి ప్రభావంతో ఈ లోకం మీద ప్రవర్తించాడు. అటువంటి వాడు ఇవాళ అవతార పరిసమాప్తి చేసి మళ్ళీ వసువుల్లోకి వెళ్ళిపోయాడు. చిరస్మరణీయుడైనటువంటి కుమారుణ్ణి కన్నాను అని సంతోషించాలి తప్ప వెళ్ళిపోయాడని ఏడుస్తావు ఎందుకమ్మా అన్నాడు. అతని శిఖండియేలా అమరాధిపుడున్ సమయింపజాలునే, అతడు నిజేచ్ఛ చేసి నరునంచిత దివ్య శరంబు లంక సంగతములు చేసి పాంపుగ సుఖస్థితి మృత్యువు మంచియుండి కీర్త్యతిశయమంది తా వలచినప్పుడు పోయే విషాదమీటికి. ఎవరైనా ఉన్నారా లోకంలో అటువంటి మహావీరులు?
శిఖండి చంపడం ఏమిటమ్మా భీష్ముణ్ణి? 33 కోట్ల మంది దేవతలతో కలిసి దేవేంద్రుడు వచ్చి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే చంపగలడా భీష్మాచార్యుల వారిని? అంతటి మహావీరుడు కదా. కావాలని తాను ఇక శరీరం వదిలిపెట్టాలని నిర్ణయించుకొని స్వచ్ఛంద వరంగా ఉన్నవాడు కాబట్టి లోకోత్తర వీరుడై ఎవ్వరూ శయనించని రీతిలో అర్జునుడి యొక్క బాణములన్నీ వచ్చి శరీరానికి గుచ్చుకుంటే శరీరము డుళ్ళి రథంలోంచి కింద పడిపోతే శరతల్పగతుడై బాణముల చేత తయారు చేయబడిన మంచం మీద మహావీరుడై శయనించాడు తప్ప శయ్య మీద పడుకోలేదమ్మా. బాణములతో ఏర్పరచబడినటువంటి శయ్య ఒంటికి గుచ్చుకున్న బాణ పరంపరల మీద పడుకున్నాడు. పడుకుని మృత్యువు తనకి కావలసినప్పుడు రావాలటువంటి వరం పొందినవాడు కాబట్టి తాను ఎప్పుడు వదలాలనుకున్నాడో అప్పుడు వదిలిపెట్టాడు. అది కూడా ఆ కాలంలో కూడా ధర్మరాజు గారికి సమస్తమైనటువంటి ధర్మములను చెప్పాడు శాంతిపర్వంలో. శాంతిపర్వంలో అంపశయ్యాగతుడైన భీష్ముడి ద్వారా అన్ని ధర్మములను వెనక నుండి అందించి ఉపకారం చేసిన వాడు వ్యాసుడే. భీష్ముడు చెప్పింది భారత రూపంలో వ్యాసుడు కాదు మనకు అందించింది. అటువంటి ధన్యాత్ముడైన కొడుకుని కన్నావమ్మా, దేనికి బెంగపెట్టుకుంటావు అని గంగమ్మని ఊరడించి మళ్ళీ ఆమె మనసుకి స్వాంతన కల్పించాడు. ఆ తరువాత ధర్మరాజు గారు, అయ్యో ఇంతమంది మరణించారే, నాకు సింహాసనం వచ్చిందే, కానీ ఏమని పరిపాలన చెయ్యను అని బెంగ పెట్టుకుంటుంటే తాను మళ్ళీ వచ్చి ధర్మరాజు గారు ఎలా ఊరట పొందాలో, ఏ పని చెయ్యాలో తాను ఉద్బోధ చేసి అశ్వమేధయాగం చెయ్యమని, ధనం లేదంటే మార్గం చెప్పి వెంట వెళ్ళి అసలు పరమాద్భుతమైనటువంటి ఒక విషయాన్ని సాధించి చూపించి నిరూపిస్తాడు. అసలు వ్యాసుడు తక్క అన్యులు ఇది చెయ్యగలరా అనిపిస్తుంది. అంతటి పరమాద్భుత కార్యాన్ని చెయ్యడానికి మళ్ళీ మహానుభావుడు రేపు సాయంకాలం 7 గంటలకు వస్తారు. వచ్చినప్పుడు మనం ఆ విషయాలు తెలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పరోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.